ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి మరియు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారిచే రైతు వేదికలలో ఏర్పాటు చేయబడిన వీడియో కాన్ఫరెన్స్ పరికరాలను ప్రారంభోత్సవం చేశారు. ఈ రైతు నేస్తం ద్వారా నేరుగా రైతులు, అధికారులతో మరియు సైంటిస్టులతో సలహాలు, సూచనలు రైతులు పొందే విధంగా ఉపయోగకరంగా ఉంటుందని ముఖ్యమంత్రి గారు తెలిపారు. గౌరవ వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ, రైతులు సేంద్రియ వ్యవసాయంపై అవగాహన చేసుకుని అధిక ఎరువులు, పురుగు మందులు వాడకుండా సేంద్రియ పంటలను పండించాలని మరియు అధికారులు రైతులతో మమేకమై పనిచేసి వ్యవసాయ శాఖను అగ్రగామిగా ఉంచాలని సూచించారు. అదేవిధంగా అశ్వారావుపేట నియోజకవర్గంలో మొలకలపల్లి మండలం మొలకలపల్లి రైతు వేదిక నందు అశ్వారావుపేట శాసనసభ్యులు శ్రీ జారే ఆదినారాయణ ప్రారంభించి ఈ కార్యక్రమానికి హాజరైన అన్ని మండలాల రైతులను ఉద్దేశించి ఈ రైతు నేస్తం ద్వారా నేరుగా రైతులు తమకున్న సందేహాలను శాస్త్రవేత్తలతో చర్చించి సూచనలు తీసుకోవాల్సిందిగా తెలపడం జరిగింది. అదేవిధంగా మండలంలో ఆదర్శ రైతు అయినటువంటి శ్రీ బుద్దే కోటేశ్వరరావు పామాయిల్ తోట నందు అంతర్ పంటగా వేరుశెనగ పొలం నుండి రైతు నేస్తం ద్వారా పామాయిల్ సాగు వల్ల ఉపయోగాలు, అదేవిధంగా అంతర్ పంటలుగా సాగు చేసే మొక్కజొన్న, వేరుశెనగ, ఒక్క మొదలగు పంటల గురించి తన అనుభవాలను రైతు నేస్తం ద్వారా ముఖ్యమంత్రి మరియు మంత్రులతో నేరుగా మాట్లాడడం జరిగింది. ఈ రైతాంగానికి సదుపాయం కల్పించిన మీకు వ్యవసాయ శాఖ వారికి ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారాలండి. నమస్కారం అండి. నా పేరు బుద్దే కోటేశ్వరరావు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం నమస్కారం గ్రామం అండి. నేను పామాయిల్ రైతు అండి. నాకు 20 ఎకరాలు పామాయిల్ ఉందండి. అందులో 10 ఎకరాలు ముగిరి తోట ఉందండి. 10 ఎకరాలు నేనున్న ఫీల్డ్ సంవత్సరంన్నర మొక్కలు పామాయిల్ మొక్కలు ఉన్నాయండి. ఇందులో 4 సంవత్సరాల వరకు ఎటువంటి ఆదాయం రాదండి. కావున ఇందులో అంతర పంటగా నేను వేరుశెనగ పంట వేసుకుంటుందండి. దీనికి టోటల్గా 1,20,000 నెట్ అమౌంట్ వస్తుందండి. అందులో 60,000 పెట్టుబడి పోను, 60,000 మిగులుతుంటుందండి. దీనికి వ్యవసాయ శాఖ వారు చీడపీడల మీద సలహాలు, సూచనలు అడిగితే ఇస్తుంటారండి. మీరు ఇప్పుడు ప్రవేశపెట్టిన ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇంకా శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు తీసుకొని ఇంకా దిగుబడులు పెంచుకోవడానికి అవకాశం ఉంటుందని మేము భావిస్తున్నామండి. ఈ రైతాంగానికి సదుపాయం కల్పించిన మీకు వ్యవసాయ శాఖ వారికి ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారాలండి.